రామకృష్ణాపూర్ రవీంద్ర అని రైల్వే స్టేషన్లో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ నాయకులతో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడం ఆనందదాయకమైన విషయమన్నారు. నేటి తరం యువత బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని, భవిష్యత్ తరాలకు బీజేపీ నాయకత్వం నాంది పలుకుతోందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్ రామ్, ఎల్లేష్, మహిళా నాయకురాలు తోట పద్మ, జంగం జ్యోతి, శెట్టి రమేష్, లక్ష్మణ్, కేదారి, మేకల మలేష్ తదితరులు పాల్గొన్నారు. రాని రావట్లేదు ఎక్కడ శక్తి ఎక్కడ దీక్షిస్తారు. ఇటు రండి, ఇటు బాగుంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ స్వచ్ఛ భారత్ రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా దుర్గం అశోక్ అన్న గారు మరియు పెద్దపల్లి పురుషోత్తం గారు రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ చేస్తూ మళ్ళా పల్లె దవాఖానా అని చెప్పేసి అక్కడ ఉంది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అక్కడి వరకు మేము చేస్తామని చెప్పేసి. భారత్ మాతాకి జై. రాష్ట్రంలోని చెన్నూరు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాలు. ఈ వారోత్సవాల భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశంపైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్ళే విధంగా వృధా ఖర్చు అవుతుంది, మరి సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా 11 సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే. మరియు దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుందని. అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి పేద వ్యక్తి వరకు కూడా మా